తక్కువ పెట్టుబడి పెడితేనే రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక మురళీమోహన్ గారు, ఆలీ గారు, తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్లో మేము రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మేము లక్షల్లో కొన్నాను, నేను ఒక 5 లక్షలకు 10 లక్షలకు ఎకరం కొంటే అది ఇప్పుడు దాదాపు 100 కోట్లు ఎకరం అయిందని అంటున్నాడు. అంటే ఇన్ స్పాన్ ఆఫ్ 15-20 ఇయర్స్లో చాలా వేరియేషన్ మనం హైదరాబాద్లో చూసినాం. ఇప్పుడు ఇంత మనకు ఇవన్నీ వచ్చినాక కూడా మనకు 20,000-30,000 మధ్యలో మనకు ఈస్ట్లో దొరుకుతున్నది. ఈస్ట్లో ఎందుకు కొనాలి అంటే ఒక 12 కిలోమీటర్స్ రేడియస్లో మనకు 3 నేషనల్ హైవేలు ఉన్నాయి. అది వరంగల్ హైవే కావచ్చు, అప్కమింగ్ భద్రాచలం హైవే, తర్వాత ఎగ్జిస్టింగ్ విజయవాడ హైవే. ఆ విజయవాడ హైవే అయితే మనకు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు అది గేట్వే, ఆంధ్ర గేట్వే విజయవాడ హైవే. దానికి ఇంకో పేరు కూడా అంటున్నారు ఇప్పుడు, నెక్స్ట్ గచ్చిబౌలి విజయవాడ హైవే అని. అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనేది అంత చాలా ఎక్కువ వస్తున్నాయి అటువైపు. తర్వాత మనకు ఉప్పల్ గట్కేసర్ జంక్షన్లో ఆల్రెడీ ఒక 3,500 ఎకరాల్లో ఐటీ సెజ్ ఉంది, సెకండ్ ఐటీ సెజ్ ఇన్ హైదరాబాద్. దాంట్లో ఆల్రెడీ అతిపెద్ద క్యాంపస్ ఇన్ఫోసిస్ ఉన్నది, 464 ఎకరాల్లో ఒక 60,000 మంది పనిచేసే విధంగా. అక్కడ కూడా మనకు దాదాపు ఒక 7-8 ఐటీ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత అప్కమింగ్ కొన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా థర్డ్ ఐటీ సెజ్ ఆదిపట్ల ఐటీ సెజ్, అక్కడ ఆల్రెడీ వర్కింగ్ మనకు టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేస్, తర్వాత ఫాక్స్కాన్ కంపెనీ, తర్వాత కొన్ని ఒక ఇంటర్నేషనల్ హాస్పిటల్స్, తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేటు, తర్వాత టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఫ్యాబ్ సిటీ కావచ్చు, తర్వాత ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీగా ఉన్న ఆ ప్రాంతం కావచ్చు, అవన్నీ కూడా చాలా దగ్గరే మనకు హైదరాబాద్ ఈస్ట్కు.